ఇక కరువుతో అల్లాడుతున్న లాథూర్కు మిరాజ్ నుంచి నీటి తరలింపు కంటిన్యూ అవుతోంది. సుమారు 300 కిలోమీటర్ల నుంచి రోజు రైలు ద్వారా నీటిని తరలిస్తున్నారు. అయితే నీటి తరలింపులో ఇబ్బందులు ఎలా ఉన్నాయి, రైల్వే సిబ్బంది మనోభావాలకు సంబంధించి రిపోర్ట్ను భరత్ అందిస్తారు. మిరాజ్ నుంచి లాతూర్ రైల్వే స్టేషన్ కు వస్తున్న వాటర్ ట్రైన్ లో ఇంజన్ లో మనం ఉన్నాం. ఈ వాటర్ ట్రైన్ దాదాపు 300 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి లాతూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటోంది. సో మనం ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 11:30 बजे निकले थे वहाँ से, अभी 5:30 बोले तो 6-6.5 घंटा लगा. साल से काम कर रहे, कभी आप एक्सपेक्ट किया ऐसा वाटर को आप लेके आते बोल के? नहीं, ऐसा तो कभी एक्सपेक्ट नहीं किया. फर्स्ट टाइम काम कर रहे हैं अभी वाटर. पहले 5 वैगन से शुरू हो गया ना, 10 वैगन से ये चल रहा है. 10 वैगन से ही चल रहा है. 10 वैगन से चल रहा है. तो फुल कैपेसिटी कब तक होगा? आज 25 का आएगा शायद. पूरा 55 वैगन कब तक? वहाँ पे जो चल रहा है ना प्रोसेस, अभी पूरा कंप्लीट होने को जा रहा है, तो उसके बाद ही हो जाएगा. पूरा वाटरिंग करने के लिए जो पूरा पाइपलाइन का काम खत्म हो जाएगा ना, तब तक हो जाएगा. तो कितना दिन तक ये कंटिन्यू करेगा? वो तो पता नहीं, अभी एडमिनिस्ट्रेशन को भी पता है. तो सब लोग ये वाटर वैगन आने के बाद लातूर का जो पब्लिक है वो सब खुश है. हाँ, रेलवे की तरफ से और गवर्नमेंट की तरफ से भी अभी उनको पानी का ये हो गया ना, फैसिलिटी दिया है, इसलिए तो खुश है. तो इसको नॉर्मली गुड्स ट्रेन को आप ऑपरेट करते हैं ना नॉर्मली? ये पेट्रोल टैंकर का वैगन यूज कर रहे हैं, उसको पूरी तरह से क्लीन करके आए. ये पूरा राजस्थान से क्लीन करके आए हुए, पूरा क्लीन करके आए हुए, पूरा స్పెషల్ వ్యాగన్. మొత్తానికి మనం మిరాజ్ నుంచి లాతూర్కి వస్తున్న ట్రైన్ లో మనం కూడా ప్రయాణం చేస్తున్నాము. ఇది దాదాపు 6 నుంచి 6.5 గంటల పాటు ప్రయాణించి ఇక్కడికి వస్తున్న దృశ్యాలు. ఈ ఇంజన్ క్యాబిన్ లో డ్రైవర్ ఈ ట్రైన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నాడో కూడా మనం చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో ఇది లాతూర్ రైల్వే స్టేషన్ కు చేరుకోబోతోంది. లాతూర్ ప్రజలు నిజానికి రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్లు లేని పరిస్థితి, దారుణమైన పరిస్థితి. 40 కిలోమీటర్ల చుట్టుపక్కల అంతా కూడా బోర్లు ఎండిపోయిన పరిస్థితి. సో దాదాపు 300 కిలోమీటర్ల అవతల కృష్ణా నది దగ్గర మిరాజ్ అనే ప్రాంతంలో వాటర్ ఉంది. ఆ వాటర్ ను అక్కడి నుంచి తీసుకొచ్చి లాతూర్ కు తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద బావిని ఏర్పాటు చేశారు. ఆ బావిలోకి ఈ వాటర్ అంతటి కూడా తరలిస్తున్నారు. ఆ బావి నుంచి వాటర్ ట్యాంకర్స్ లోకి తరలిస్తారు. వాటర్ ట్యాంకర్స్ నుంచి ప్యూరిఫై చేసి లాతూర్ పట్టణంలో పూర్తిగా సరఫరా చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఊహించుండరు ఇటువంటి పరిణామాన్ని. నీటి కోసం మూడవ ప్రపంచ యుద్ధం కనుక జరిగితే అది నీటి కోసమే జరుగుతుందని అందరూ చెప్తూ వచ్చారు. కానీ చివరికి జల సంరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో, తీవ్రమైన దుర్భిక్షంతో చివరికి ట్రైన్ కేవలం వస్తువుల్ని, గూడ్స్ ను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కాకుండా నీటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ట్రైన్ ను వినియోగించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అందరూ కూడా వాటర్ వేస్ట్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతోంది. అదేవిధంగా పడిన ప్రతి చినుకును ఇంకుడు గుంతల ద్వారా పూర్తిగా దాన్ని భూమిలో సంరక్షించే పద్ధతిని కూడా అందరూ ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు కనబడుతోంది. సో ప్రత్యేక రైలు నుంచి కెమెరామెన్ గోపాల్తో భరత్, V6 న్యూస్, లాతూర్ నుంచి.